ఓం శ్రీ గురుమాత్రే నమః. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు దానికి సంబంధించిన ఒక కథను వివరిస్తాను. ముక్కోటి ఏకాదశి ఈ రోజునే వైకుంఠ ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పర్వదినానికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ కథను వివరిస్తాను. పూర్వం ఒక సందర్భంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని సేవిస్తూ స్వామివారిని ఇలా అడిగిందట. స్వామి, ప్రతి యుగంలోనూ మీరు భక్తులను వారి వారి కర్మానుసారం రక్షిస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు కదా, మరి ఇలా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మోక్షాన్ని ప్రసాదించడం ఏమిటి స్వామి అని అడిగిందట. అప్పుడు స్వామి, లక్ష్మి, నీకు తెలియనిదేమున్నది, అయినా నువ్వు అడిగావు గనక చెప్తాను అని ఇలా ప్రారంభించారట. ఒకసారి ఒక యుగ ఆరంభంలో, అంటే ఒక కల్పాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కల్పం మొదలవుతూ ఉంటుంది కదా, అప్పుడు అలాంటి సందర్భంలో సృష్టిని ఆరంభించాలని విష్ణుమూర్తి తన నాభి నుండి బ్రహ్మని సృష్టించి ఆ బ్రహ్మకి తగిన జ్ఞానాన్ని ప్రసాదించి సృష్టి కార్యాన్ని ప్రారంభించమని చెప్పి, సృష్టిని ఆరంభించమని చెప్పి కర్తవ్యాన్ని బోధించి పంపిస్తారట. అప్పుడు ఆ బ్రహ్మ విష్ణుమూర్తి ప్రసాదించిన జ్ఞానాన్ని వేదమని అంటారు. అది ఆయన సరిగా వినక ఉండడం వల్ల తన చెవులలో నుంచి, ఒక చెవులో నుంచి మధు, ఒక చెవులో నుంచి కైటబులు అని ఇద్దరు రాక్షసులు బయటికి వస్తారన్నమాట. వచ్చి వారు ఆ జ్ఞానాన్ని అంతా తస్కరించామని చెప్పి చెప్తారు. అప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కాదు. చాలా అయోమయ స్థితిలో ఉండిపోయి స్వామి కోసం ప్రార్థన చేసి జరిగిన విషయాన్నంతా కూడా స్వామికి వివరిస్తారట బ్రహ్మగారు. అప్పుడు స్వామి బ్రహ్మనికి ధైర్యాన్ని చెప్పి, సరే నేను చూసుకుంటాను అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుల దగ్గరికి, ఇలా జ్ఞానాన్ని తస్కరించడం మహాపాపం కదా, మీరెందుకు ఇలా చేశారు, మీకేం వరం కావాలో కోరుకోండి అని అడుగుతారట. అప్పుడు అహంకారంతో ఆ మధుకైటబులు హహహ అని పగలబడి నవ్వుతూ, మీరు మాకిచ్చేదేమిటి, మేమే మీకు వరం ఇస్తాము, ఏం వరం కావాలో కోరుకోమంటారట. అప్పుడు స్వామి చెప్పేదేముంది, జగన్నాటక సూత్రధారి, మీరు అంతం అవ్వడమే నాకు కావాలి అని అడుగుతారట. అది విని ఉలిక్కిపడ్డ ఆ రాక్షసులు, అలా ఎలా అవుతుంది, నీవు మాతో యుద్ధం చేస్తే తప్ప అది జరగదు, నువ్వు మాతో ముందు యుద్ధం చెయ్యి అని చెప్పి స్వామితో కొన్ని సంవత్సరాలు ఎంతో కాలం పాటు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అంతా ముగిసిన తర్వాత స్వామి వీరికి మోక్షాన్ని ప్రసాదించాలని అనుకుంటారట. అనుకొని వీరికి మోక్షాన్ని ఎలా ప్రసాదించాలని ఆలోచించి స్వామి ఉన్న వైకుంఠంలో నుంచి ఉత్తరం వైపున ఒక ద్వారాన్ని సృష్టించి ఆ ద్వారంలో నుంచి ఈ రాక్షసులిద్దరిని వైకుంఠంలోకి ప్రవేశింపజేస్తారని అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాక్షసులు స్వామిలాగే మారిపోతారట. అంటే చాలా అందంగా, ప్రకాశవంతంగా, అక్కడ ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుందట. వారు అక్కడున్న వారందరినీ కూడా చూస్తారనమాట. వారు కూడా స్వామిలాగే ఎంతో ఆనందంగా, ప్రకాశవంతంగా, అక్కడ ఎటు చూసినా ఆనందమే, లోపల బయట ఎక్కడ చూసినా ఆనందంగానే, అంతా ఆనందంగానే ఉంటుంది. ఇదేంటి ఇక్కడ ఇంత ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనైపోయి, మేమేంటి రాక్షసులమేంటి, మాకింతటి అదృష్టమేంటి అని చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి అనుకుంటారట. మేము ఎంతో అజ్ఞానంతో, అహంకారంతో ప్రవర్తించాము అని స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి మమ్మల్ని క్షమించండి, మేము ఎంతో అహంకారంతో మీకే వరం కావాలని చెప్పి అడిగాము, నిజానికి మీరు వరాలు ఇచ్చేవారు, మీరే మాకు వరాన్ని ఇచ్చారు, మేమేం కాదు వరాలు ఇచ్చేవాళ్ళం అని చెప్పి వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మాకు ఒక వరం కావాలి స్వామి అని అడుగుతారట. అప్పుడు కోరుకోండి నాయనలారా, ఏం కావాలో అంటారు స్వామి. అప్పుడు వాళ్ళు చెప్తారట, ఎవరైతే ఈ రోజున మాకిలా మీరు ప్రసాదించారో వైకుంఠ ప్రాప్తిని, ఎవరైతే ఈ రోజున మధుకైటబులైన మమ్మల్ని తలుచుకొని ఈ కథను విని ఈ వైకుంఠ ద్వారం ద్వారా మీ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి మోక్ష ప్రాప్తిని కలిగించండి స్వామి అని ప్రార్థిస్తారట. రాక్షసులైన వీళ్ళు ఒక జనుల గురించి, పరుల గురించి, వాళ్ళ మోక్షాన్ని గురించి ఆలోచించడం స్వామివారికి చాలా సంతోషంగా అనిపించి సరే అని చెప్పి ఒప్పుకుంటారు.
ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున మానవులు మాత్రమే కాదు 3 కోట్ల మంది దేవతలు ఎవరైతే యక్షులు, కింపురుషులు, కిన్నెరలు ఇత్యాది నాగులు రకరకాల దేవతలు ఉంటారు కదా, రకరకాల లోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందుతారని పురాణాలలో చెప్పబడింది అన్నమాట. అది ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఒక చిన్న కథ.